ఓకే, డే 4 ఇన్ గోవా. సో నిన్న చెక్ ఇన్ అయిన ఎయిర్బిఎన్బి బాగానే ఉంది, కానీ యాక్చువల్లీ మేము ఇక్కడ పూల్ ఉంది కదా, పూల్ ఉందని చెప్పేసి మేము ఇది ప్రిఫర్ చేసామన్నమాట. సో ఆ పూల్ చాలా వర్స్ట్ కండిషన్ ఉంది, అండ్ ఇటు పక్కన పూల్ అయితే చాలా బాగుంది. సో అతనికి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. యాక్చువల్లీ ఇది ఒక కమ్యూనిటీ అనమాట. సో అందులో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మమ్మల్ని అందరినీ యాడ్ చేసి, సో సెల్ఫ్ చెక్ ఇన్ అదొక స్మార్ట్ లాక్ ఉంది. సో దాన్ని మేము ఏం చేసామంటే, ఆయన పాస్వర్డ్ అది షేర్ చేస్తే మేము చెక్ ఇన్ అయిపోయాం. అండ్ నిన్న స్కైకింగ్కి స్టార్ట్ అయిపోయి బీచ్కి వెళ్ళిపోయాం. అండ్ ఈవినింగ్ వచ్చేవాడికి పూల్ ఈ కండిషన్లో చూసి ఆయనకి మెసేజ్ చేస్తే, ఆయన కాసా రెగల్ అనమాట ఈ ప్రాపర్టీస్ హ్యాండిల్ చేసేది. సో అతను ఓకే వేరే ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయో చూస్తా అంటే, పక్కన ఒక 700 మీటర్స్లో అదొక ప్రాపర్టీ ఉందంట. సో అక్కడికి షిఫ్ట్ అయిపోండి అని చెప్పేసి చెప్పాడు. సో మేము మళ్ళీ మా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యాం. అండ్ ఇంకొకటి ఇవాళ వచ్చేసి వాటర్ రైడ్స్ అండ్ మేబీ ఈవినింగ్ కుదిరితే డిన్నర్ క్రూజ్కి వెళ్తాం. సో వాటర్ రైడ్స్కి ఆల్రెడీ మార్నింగ్ మాట్లాడేసాం అతనితో. సో పర్ హెడ్ వచ్చేసి 1400 to 1500 చెప్పిండు, కానీ 1400కి మాట్లాడాం. ఇక్కడ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్, లైక్ 50 మినిట్స్ డ్రైవ్, అరౌండ్ 35 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు ఫటాఫట్ మేము మా బ్యాగ్స్ అన్నీ పక్కన కొత్త ఎయిర్బిఎన్బిలో డ్రాప్ చేసి, అండ్ దాన్ని కొంచెం చిన్నగా ఏదన్నా టిఫిన్ చేసి ఫాస్ట్గా ఆల్రెడీ ఇట్స్ 10:25. సో మేము ఫాస్ట్గా అతను 11:30 కల్లా ఉండమన్నాడు. బట్ స్టిల్ హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా పర్లేదు. అరౌండ్ 12కి అక్కడ రీచ్ అయిపోతే వీఆర్ గుడ్ ఫర్ ద వాటర్ రైడ్స్ టుడే. సో ఇవాళ ప్లాన్ వచ్చేసి వాటర్ రైడ్స్ అండ్ స్కూబా డైవింగ్. అండ్ ఈవినింగ్ వచ్చేసి మేబీ ఇఫ్ వీ కెన్ గో ఫర్ డిన్నర్ క్రూజ్. డిన్నర్ క్రూజ్ అయితే ఉంది, బట్ చూడాలి దేనికి వెళ్తాము. ఇప్పుడే ఇంకొక ఎయిర్బిఎన్బికి వచ్చాము. సో ఆయన్ని పూల్ లేదని మంచిగా అడిగితే చెప్పాను కదా ఇంకొకటి అరేంజ్ చేయడానికి. సో దిస్ ఈస్ ద పూల్. యాక్చువల్లీ ఈ ప్రాపర్టీ కూడా బాగుందన్నమాట, చిన్న అపార్ట్మెంట్ ఇది, కానీ ఉన్నదైతే అది కొంచెం పెద్ద అపార్ట్మెంట్. సో ఫస్ట్ ప్రాపర్టీ, ఫస్ట్ ఎయిర్బిఎన్బి అయితే విల్లా తీసుకున్నాం కదా. సో ఇది గేటెడ్ కమ్యూనిటీలోది. సేమ్ మళ్ళీ థర్డ్ది కూడా సేమ్ ఇంత గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంది, కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది. జస్ట్ ఇప్పుడే చెక్ ఇన్ అయ్యి మా బ్యాగ్స్ అయి పెట్టేసి, సో మేము ఫాస్ట్గా ఇప్పుడు వాటర్ స్పోర్ట్ ఏరియాకి రీచ్ అవ్వాలన్నాడు. అది పంజీలో ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 50 మినిట్స్ డ్రైవ్. ఆల్రెడీ ఇట్స్ 11, అతను 11:30కి ఉండమన్నాడు. సో 11 అయింది కాబట్టి 11:30 అంటే ఇట్స్ అరౌండ్ 12 అయిపోద్ది. మేబీ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మేము ఇంకా. సో 12 అంటే అరౌండ్ 12:30 కూడా అవ్వచ్చు. బట్ ఒకసారి కాల్ చేసి లెట్స్ సీ. సో వాటర్ రైడింగ్ స్టార్ట్ చేయడానికి బొగ్మలో బీచ్కి వచ్చాం. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో టోటల్ 6 ఉన్నాయి. స్కూబా డైవింగ్ ఒకటి, స్కూబా డైవింగ్ గ్రాండ్ ఐలాండ్ అని చెప్పేసి ఒక ఐలాండ్ ఉంటుందంట అక్కడ అటు సైడ్. సో గ్రాండ్ ఐలాండ్ దగ్గర స్కూబా డైవింగ్, జెట్ స్కీయింగ్ ఇక్కడ, అండ్ దెన్ బనానా రైడ్ ఒకటి, ఇంకా పారాసైలింగ్ ఒకటి ఉంది. సో ఈయన జునైద్ భాయ్ ఈయన మమ్మల్ని ఇప్పుడు జెట్ స్కీయింగ్కి, వాటర్ రైడింగ్ అంతా ఇతనే తీసుకెళ్తున్నాను అనమాట. ఎవరు అంటే బేసిక్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే బ్రోకర్స్ ఉంటారు, ఒకళ్ళ నుంచి ఒకరు. సో అలా కాకుండా డైరెక్ట్ మనం వీళ్ళ కాంటాక్టే తీసుకొని డైరెక్ట్ వీళ్ళతోనే డీలింగ్ చేసుకుంటే, సో మనకు బేసిక్గా స్కామ్స్ చాలా జరుగుతాయి కదా. ఆ స్కామ్స్ నుంచి మ్యాక్సిమం ఇంకా నిల్ అని చెప్పడం, కానీ పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ తగ్గిపోయింది. సో ఒకసారి మేము ఎక్స్పీరియన్స్ అయ్యాక ఫేక్ ఏం లేదు బాగానే ఉందంటే, ఇప్పుడు జునైద్ మాట్లాడాడు కదా, ఆయన కాంటాక్ట్ నెంబర్ అవి కింద మెన్షన్ చేస్తాం. సో డైరెక్ట్గా ఎవరైనా కాంటాక్ట్ అయ్యి ప్రైస్ కూడా మేబీ బ్రోకర్స్ ఉంటారు కాబట్టి ఇంకా తగ్గొచ్చు. సో లెట్స్ సీ. ఇదే ఇప్పుడు ఎక్కే బోట్. హౌ యూ ఫీలింగ్? We'll try and we'll let you know. Yeah. In the middle of ocean. Bhargav, any words about ocean, about ride, about first ride?
ఇవి చూస్తే అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా ఉంది. ఎప్పుడు ఓషన్లో బీచ్ ఎక్కలేదంట. బేసిక్గా ఓషన్ మధ్యలోకి రాలేదు ఎప్పుడు. ఎలా ఉంది బోట్ ఎక్కువగా ఓషన్లో? భార్గవ్ ఫస్ట్ ఓషన్ రైడ్ మాకు. శివ బ్రో ఫస్ట్ ఓషన్ రైడ్. భార్గవ్ డిన్నర్ చేస్తా, లంచ్ చేస్తా. లంచ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఓషన్. బేసిక్గా మాకు ఏమనిపించిందంటే, ఇందాక బనానా రైడ్ వాడికి ఒక బ్యాచ్ ఎక్స్ట్రా మనీ ఇచ్చి తీసుకెళ్తే వాడు కొంచెం అదరికి తీసుకెళ్ళి వాళ్ళని వాటర్లో పడేసాడు అనమాట. వాళ్ళకి ఈత రాదు, కానీ లైఫ్ జాకెట్స్ ఉండడం వల్ల తెలిసి ఈత కొట్టేశారు. మేము కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాం. కెమెరా పట్టుకుంటే దూకేస్తాం. నేను కెమెరా ఎక్స్పెక్ట్ అలా ఎరకబడిపోదాం ముగ్గురు. బకిలప్. సో యాక్చువల్లీ స్కోబాలో వాటర్లో ఉంటాం కాబట్టి చూడాలి అక్కడ ఈత కొట్టడానికి ఉంటుందా లేదని. బేసిక్గా మా వాళ్ళందరూ గజ ఈతగాళ్ళు. ఇక్కడ దింపితే ఓషన్ వరకు షోర్ వరకు వెళ్ళిపోతారు. సో లైఫ్ జాకెట్తో ఎంతవరకు ఈత కొట్టగలమో టెస్ట్ చేయాలన్నమాట. ఒక రైడ్ అయింది. నెక్స్ట్ సో బేసిక్గా 3 గంటలైంది మేము వచ్చి. ఎన్ని రైడ్లు అయినాయిరా? 3 అయినాయి. అన్ని వికెట్లు డౌన్ అయిపోయినాయి. ఇదొక వికెట్, అదొక వికెట్. సో మేము ముగ్గురం చిల్ అవుతున్నాం అంతే. నేను, తరుణ్, భార్గవ్ అందరూ పడుకున్నారు అనమాట. సో బేసిక్గా ఏమవుతుందంటే గ్రూప్ ఆఫ్ పీపుల్
ఓకే 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 ఓకే. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ రావడంతో ఒక్కొక్కరికి లేట్ అవుతుంది. అండ్ మొత్తం ప్యాకేజ్ అంతా ఒకలే కాదనమాట. ఇక్కడ వీళ్ళంతా ఒకటే. మనం ఎవరితో మాట్లాడుకొని వచ్చినా సరే వీళ్ళంతా ఒకటే. అంటే ఒకళ్ళు జెట్ స్కీయింగ్ ఒకరు అండ్ పారాసైలింగ్ ఒకరు అట్లా అనమాట. సో ఎంతమంది మాట్లాడుకున్నా వాడే పారాసైలింగ్ చేపిస్తాడు. సో అందుకని చెప్పేసి లేట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ 3 hours పైన అయింది. లంచ్ అయిపోయింది ఇక్కడే. అండ్ చూడాలి ఇంకా ఒక మేబీ 2 hours హార్డ్లీ. ఇంకా రెండు ఉన్నాయి మనకి. స్కూబా ఒకటి ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ పారాసైలింగ్. సో ఇంకా ఈ 3 బాకీ, ఈ 2 బాకీ ఉన్నాయి మనకి. సో దానిసేపటికి ఆల్రెడీ ఇట్స్ 3. సో మేబీ 5:30 చూద్దాం. పారాసైలింగ్కి ఇది నాలుగో బోటింగ్. నాన్న దగ్గర పారాసైలింగ్కి స్టార్ట్ చేసింది. అందరం ప్యాండప్ అయ్యాం. ఇంకా పారాసైలింగ్ చేయడమే బాకీ. బ్రో హౌస్ ఎక్స్పీరియన్స్ ఎలా బాగుంది? కానీ వేస్ట్ అని కాదు, బట్ ఇంకొక 1 to 2 minutes ఉంటే షుడ్ బి ఫైన్. ఇది యాక్చువల్లీ 1500 అంటే ఒక 15-20 seconds ఉందంటే ఇది. అంతే అంతే, జస్ట్ ఏదో సినిమాటిక్ షాట్ తీసుకోవడానికి పంపించండి అంతే. ఇప్పుడే మాది స్కై డైవింగ్ అయింది. పారాసైలింగ్, నాట్ స్కై డైవింగ్. పారాసైలింగ్ అయింది. హార్డ్లీ ఒక 15 to 20-30 seconds మధ్యలో పైకి తీసుకెళ్ళి ఒక డిప్ చేసి దింపుతున్నాడు అనమాట. వాడికి ఇంకా ఎక్స్ట్రా పైసలు ఇస్తే ఇంకొక 1 నిమిషం ఇంకో 4 డిప్పులు చేస్తాడు. కానీ ప్రతిసారి డబ్బులు ఇవ్వడం ఎందుకని చెప్పేసి మేము జస్ట్ నార్మల్ది ఆఫ్ చేసుకొని నార్మల్ చేసాం. కానీ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, బట్ ఇంకా బెటర్ ఉండొచ్చు. ఇంకొక 1-2 minutes ఉంటే కనుక ఖచ్చితంగా ఇట్ షుడ్ బి అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళేది స్కూబా డైవింగ్కి. చూద్దాం ఇది ఎంతసేపు చేపిస్తాడో. మేబీ ఇది కూడా అంతే అనుకుంటా. జస్ట్ ఒక ఇలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తాడు. సో వాటర్ స్పోర్ట్స్, సో బేసిక్గా వాటర్ స్పోర్ట్స్ కంటే ఈ సముద్రంలో గడిపిందే కొంచెం బెస్ట్ ఎక్స్పీరియన్స్లో ఉంది. బట్ వాటర్ స్పోర్ట్స్ ఈజ్ జస్ట్ ఒక ఏమంటారు దాన్ని నార్మల్ థింగ్ అనమాట. సో 1500 వర్త అంటే పర్వాలేదు. అవుట్ ఆఫ్ 10 5.5 అంతే. ఇవే కనుక ఇంకొక 500 తీసుకొని వాడు 2000 అరౌండ్ చేసి ఇవే మేబీ 1-2 minutes ప్రతి రైడ్ 2 minutes ఉంటే దట్ షుడ్ బి అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఇది ఏంటంటే మాకు తెలుసు ఇది ఇలాగే ఉంటుంది, ఇట్స్ బిగ్ స్కామ్ అని. బట్ వీ స్టిల్ ట్రై. అంటే గవర్నమెంట్ టూరిజం నుంచి మేము బుక్ చేస్తాం. అవును. సో మేము మన బాగా బీచ్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, బాగా గురించి మాట్లాడేది కాదు అదే బాగాలోనే అక్కడ బీచ్లోనే. సో బాగాకి వెళ్ళినప్పుడే బీచ్ అండ్ సైడ్ వెళ్ళాం కదా, టూరిజం వెళ్ళాం కదా. అదే బాగా బీచ్ దగ్గరే కాదు. బాగా బీచ్ కాదు, బాగా బీచ్ మార్నింగ్ మధ్యాహ్నం వెళ్ళాం. ఈవినింగ్ వేరే బీచ్కి వెళ్ళాం. ఆరిజిన్ బీచా ఏదో ఈవినింగ్ ఒక బీచ్కి వెళ్ళాం. అక్కడ వెళ్తున్న దారిలో టూరిస్ట్ ఆఫీస్ ఉందన్నమాట గవర్నమెంట్ది. సో గవర్నమెంట్ది కదా,
స్కామ్ అయితే ఏం జరగలేదు, కానీ వాడు ఇక్కడికి వచ్చాక డబ్బులు అడిగింది కానీ ఎక్స్ట్రా చేయాలంటే. బట్ రైడ్కి అయితే డబ్బులు అడగలేదు యాక్చువల్లీ. ఎక్స్ట్రా నీకు మనకి ఇంకా ఎక్స్ట్రా ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ కొంచెం ప్రొలాంగ్ రైడ్ చేయాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అన్నాడు. అంతేగాని మీకు ఈ రైడ్కి వెళ్ళాలంటే 500 ఇవ్వండి అలా లేదనమాట. స్కూబా డైవింగ్ ఎలా ఉంటుందో దాని ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుందో మాకు స్కూబా డైవింగ్ చేసి వచ్చాక. లెట్స్ మీట్. పీస్ అవుట్. ఇలా పెట్టారు. సో స్కూబా డైవింగ్కి యాక్చువల్లీ నెంబరింగ్ చేశాడు అందరికి. సో మేము గ్రూప్ ఆఫ్ 5 కాబట్టి మాకు 6 to 10 నెంబర్స్ వచ్చాయి. మిగిలిన ఫస్ట్ 1 to 5 వేరే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ స్కూబా డైవింగ్ అయిపోయాక మేము మళ్ళీ అక్కడికి వచ్చాము, అక్కడ డ్రాప్ చేసేస్తాడు. దెన్ అక్కడికి వెళ్ళాక టోటల్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కొత్త కాదా అన్నది డిస్కస్ చేద్దాం. రైట్ నౌ లెట్స్ గో ఫర్ ద స్కూబా. ప్లీజ్. స్కూబా డైవింగ్ అక్కడ చేపిస్తున్నాడు. అలా భార్గవ్ నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు స్కూబా డైవింగ్ అంటే? నేనంటే యూట్యూబ్ లో చూసాను కాబట్టి కొంచెం నేను ఇలాంటిదే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మరి కొంచెం వియర్డ్ గా ఉంది చూడాలి. బేసిక్గా నేనైతే స్కూబా డైవింగ్ మా ఎక్కడి నుంచో తీసుకొస్తున్నాడు, మధ్యలోకి కొంచెం అలా ఓషన్లోకి తీసుకెళ్ళి చేపిస్తాడు అనుకున్నా. బట్ షోర్కి తీసుకొచ్చాడు ఒక ఐలాండ్. ఇదే గ్రీన్ ఐలాండ్, ఇది గ్రాండ్ ఐలాండ్. ఇట్స్ గ్రాండ్ ఐలాండ్, పేరు గ్రాండ్ ఐలాండ్. ఇక్కడ తీసుకొచ్చాడు, బోట్స్ అన్ని అలా లైన్ పెట్టి స్కూబా చేపిస్తున్నాడు. చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. స్కూబా ఎలా ఉన్నా సరే మేము బేసిక్గా ఇప్పుడు ఎలాగో వేసుకున్నాం కాబట్టి అందరం దూకి లోపలికి కొంచెంసేపు అలా జలకాలాడి అప్పుడు బయటకు వస్తాం. ఎలా ఇప్పుడన్నా బగ్గులపై దూకుతావా లేదా? స్కూబా స్పాట్కి ఇన్స్ట్రక్టర్ 5 minutes మంచిగా అందరికి ఇన్స్ట్రక్షన్స్ చెప్పిండు. నెక్స్ట్ స్కూబా స్విమ్ సూట్ వేసుకొని నెక్స్ట్ ఇప్పుడు సిలిండర్ పెడతారు వెనకాల. దాన్ని వీల్ గో టు స్కూబా డైవింగ్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో స్కూబా డైవింగ్ అయ్యాక అండ్ కాంప్లిమెంటరీ దే విల్ గివ్ ద వీడియో. మన ఇది నెంబరింగ్ చేశారు కదా, ఈ నెంబరింగ్ వీడియో రెఫరెన్స్ అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. కట్టండి ఎలా అందరూ. స్కూబా అసలు ముక్కు వదిలే. ఎలా ఉంది? ఫస్ట్ ట్రైలోనే వెళ్ళిపోయావు అసలు.
చి చి చి. ఇంతే కదా ఇంకా. ఇంగ్లీష్లో మాట్లాడు. नाम क्या है अड़गु अड़गु आपका नाम क्या है? आपका नाम क्या है? सजल. बाई का नाम ఇక్కడ సన్సెట్ అవగొట్టేసిపోదాం. ఇంకా ఉంది. ఇప్పటి వరకు మన వాటర్ స్పోర్ట్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ బీచ్లో జలకాలాడి అలా సన్సెట్లో అలా అక్కడ స్నానం చేసుకొని సో సన్సెట్ ఎంజాయ్ చేసి బేసిక్గా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేయాలన్నది ప్లాన్ చేసి కెసినో ఆర్ డిన్నర్ క్రూజ్ రెండిట్లో దేనికో దానికి వెళ్ళి చిల్ అయ్యి లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. కాకపోతే ఇవాళ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ 10 భార్గవ్ 7.5. ఓకే 7 to 8. అంటే మేము పెద్ద ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాం కాబట్టి we know what we are doing. అండ్ లాస్ట్ హైలైట్ ఏంటి అంటే మేము లైఫ్ జాకెట్స్ వేసుకొని ఆ ఓషన్లోకి దూకేది. అది ఒక 10-15 minutes వరకు ఉన్నాం మేము. ఎంత ఇస్తావు రేటింగ్ ఇవాళ? ఓకే ఓకే లెట్స్ మీట్ అగైన్.